వెల్కమ్ టు దేవసేన ఎస్ఐ క్రియేషన్స్. నేను మీకు ఈరోజు చుట్టూ లాడకుండా ఒత్తుగా పెరగడానికి కాల్ చేయడం చూపిస్తాను, చూడండి. నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె, మందారాకు, వేపాకు, మెంతులు. ముందుగా వేపాకుని, మందారాకుని, ఒక గుప్పెడాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె తీసుకొని మనం పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు మరకనిద్దాం. నూనె కొంచెం సేపు కాగాలి. నూనె బాగా కాగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అనుకున్న విధంగా మందారాకుని వేద్దాం. మందారాకుని తడి లేకుండా వేసుకోవాలి. వేసేసాము. కొంచెం వాడిన తర్వాత లేదా ఆకుని చిన్న చిన్న బాగా మెత్తటి ముక్కల్లా తయారు చేసుకున్నా వేసుకోవచ్చు. సన్న ముక్కలుగా తయారు చేసి వేయచ్చు. కొంచెం ఆకు వాడింది. ఇలాగే ఇందాక అనుకున్నట్టు వేపాకును కూడా వేద్దాం. బాగా ఆకు వాడాలి నూనెలో. మెంతులు కూడా వేద్దాం. ఇంకో 10 నిమిషాలు బాగా వాడినిద్దాం. బాగా వాడిన తర్వాత ఆకులో ఉన్న రసమంతా బాగా నూనెకు పడుతుంది. ఇదిగోండి, బాగా నూనె రంగు మారిపోయింది చూడండి. ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకుందాం. దగ్గర ఫిల్టర్ ఉంటే సరే, లేదంటే ఒక క్లాత్ వేసుకొని క్లాత్లో అయినా మనం ఈ విధంగా వడగట్టుకోవచ్చు.
వడగట్టేసాం. చూసారా నూనె కలర్ ఎలా ఉందో, లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది బాగా చల్లారాక మనం ఒక సీసాలో పోసుకొని మూత పెట్టుకొని రోజు పెట్టుకుంటే జుట్టు మనకి నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలడం సమస్య కూడా తగ్గుతుంది. దీంట్లో వేపాకు ఉంది కాబట్టి చుండ్రు లాంటి సమస్యలు కూడా ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి, మీరు కూడా ఈ ఆయిల్ తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.